స్టోరీ అసలు ఈ అబ్బాయి అలా ఎందుకు మారాడు అనేది నాన్ లీనియర్ వేలో చూపిస్తాం మేము. వాళ్ళ అమ్మకి జరిగిన డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. అంటే ఇది మన ఒక స్టోరీని ఒక రైటర్ రాసుకున్నారనో ఒక సినిమా తీశారనో కాకుండా రియల్ లైఫ్కి కనెక్షన్కి చాలా దగ్గరగా ఉండే ఎలిమెంట్స్తోనే మీరు రెడీ చేశారు. ఎస్ ఎనీ మూవీ అండి రియల్ లైఫ్ ఎలిమెంట్ తీసుకునే పెడతారు రాసేటప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ ఫిలిం థియేటర్లో వేసాము, యూఎస్లో ప్రైవేట్ స్క్రీనింగ్ వేసాము. కొందరు క్లోజ్ పీపుల్ క్రూ అండ్ అట్లా వచ్చారు, వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా వచ్చారు. వాళ్ళు చూసి నాకు పర్సనల్ మెసేజెస్ చేశారండి. వాళ్ళు ఫస్ట్ టైం చూసారు, దే ఆర్ అవుట్ ఆఫ్ ఇది కదా. మేము చాలా ఇండియన్స్, ఫస్ట్ జనరేషన్ అమెరికన్ ఇండియన్స్, వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయారు. అంటే మాకు చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది, అది ఎవరు చెప్పుకోలేము మేము, నువ్వు ఫిలింలో చూపించావు మాకు చాలా టచ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఎమోషనల్గా మెసేజ్ పెట్టారు నాకు. సో అనిపించింది నాకు, ఓకే అంటే దిస్ ఈజ్ సంథింగ్ పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ ఇట్ అవుట్ అన్నట్టు. సో వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయారు అమెరికన్ ఇండియన్స్. ఓకే, ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా ప్లానింగ్లో ఉన్నారా? ఆఫ్టర్ దిస్ మూవీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఒక స్క్రిప్ట్ నేను రాశానండి, నేను డైరెక్ట్ చేద్దామని. ఇంకా ఇంకో హాలీవుడ్ అలా అది తెలుగు అండి, అది తెలుగు కంప్లీట్ తెలుగు, రాసుకోవడం కూడా తెలుగు. ఆబ్వియస్లీ ఇంకా ఇంగ్లీష్ ఫిలిమ్స్ చేస్తాను, కాకపోతే పెద్ద బడ్జెట్స్ అట్లా. నెక్స్ట్ 2 స్క్రిప్ట్లు కొందరు న్యూ కమర్స్ మాట్లాడుతున్నారు నాతో, అవి ఇంకా డిస్కషన్లోనే ఉన్నాయి. అవి ఫైనల్ అయితే హోప్ఫుల్లీ తెలుగులో మంచి ఫిలిం వస్తుంది. అసలు వెంకట్ సాయికి ఈ ప్యాషన్ రావడానికి ఏంటి? ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్టులుగా ఉండడం జరిగిందా? ఎట్లా వచ్చింది ఇంత ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది? ఒక డైరెక్ట్ హాలీవుడ్కి వెళ్ళిపోయేంతటి ఇంట్రెస్ట్, అంత తెలివితేటలు ఎలా? అంటే చిన్నప్పటి నుంచి స్టోరీస్ వినడం, మా తాతయ్య దగ్గరే పడుకునేవాడిని నేను. మా జాయింట్ ఫ్యామిలీ ఉండేది కరీంనగర్లో, తాతయ్య దగ్గర పడుకునేవాడిని. తాతయ్య ఫ్రీడమ్ ఫైట్ అట్లా ఉండేవారు. హీ పాస్ట్ రీసెంట్లీ 98 ఏజ్ అప్పుడు. తన స్టోరీస్ చాలా చెప్పేవాడు, అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ అంతా తనతో స్పెండ్ చేశాను. సో ఆ స్టోరీ టెల్లింగ్ అనేది నాకు భలే నచ్చింది. ఒక స్టోరీ చెబితే దాంట్లో నన్ను నేను ఊహించుకోవడం, అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక స్టోరీ చెప్తే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఆర్ వాట్ ఎవర్ నేను ఊహించుకోవడం, అది సరదాగా అనిపించేది. తర్వాత స్కూల్లో డ్రామాలు చేసినప్పుడు అప్రిషియేషన్ రావడం, డాన్సులు చేసేవాడిని. యాక్చువల్లీ నేను చిరంజీవి గారు అంటే చాలా ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. సో ఆయన డాన్సులు చూసి డాన్స్ పర్ఫామ్ చేస్తే నేను విపరీతంగా వచ్చేదండి ఆడియన్స్. అంటే చిన్నప్పుడే అయినా కానీ చాలా బాగా వచ్చేది. టీచర్లు వచ్చి అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఇది చాలా బాగుంది అని అనిపించింది. తర్వాత ఇంకా మెచ్యూర్ అంటే కొద్దిగా లోక జ్ఞానం తెలుస్తున్న తర్వాత ఫోటోగ్రఫీ చాలా ఇష్టం నాకు. అది నా ఫోటోగ్రఫీ త్రూ కూడా నేను ఒక స్టోరీ చెప్పాలి అనే ఇది. యాక్టింగ్ అయినా అంతే, ఐ హ్యావ్ టు టెల్ ఎ స్టోరీ, అంతే కదా. యాక్ట్ చేసినప్పుడు, ప్రొడ్యూస్ చేసిన, డైరెక్ట్ చేసిన, సో అది అట్లా ఇమిడిపోయిందండి. ఓకే బాబు, ఇన్ని టాలెంట్లు ఏంటండి బాబు, ఒకటా రెండా ఇన్నా ఒక మనిషిలో, అది ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఇన్ని కేటగిరీస్ మీద గ్రిప్ రావడం, ఆ ఇష్టం, దానికి తగ్గట్టే మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం సూపర్ అసలు. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళని చూసి డాన్స్ అంటే అంత ఇష్టపడి ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మూవీస్ మీకు బాగా ఇన్స్పైర్ చేసిన మూవీస్ ఉన్నాయా? చాలా. యాక్చువల్లీ తన మూవీస్ చూడాలని ఉంది. అప్పుడు నేను నా చైల్డ్హుడ్లో చూసిన ఫిలిం, అది ఎందుకో చాలా ఇంపాక్ట్ పడిపోయింది. తర్వాత చాలా మూవీస్ ఉన్నాయి తన, ఎవ్రీ మూవీ, చంటాబాయి కానీ చాలా మూవీస్ నాకు చాలా ఇష్టం. ఠాగూర్ అయితేనేమి, ఎవ్రీ మూవీ. ఇకపోతే మరి ఒకవేళ డైరెక్టర్గా మీరు ఇలా సక్సెస్ అవుతూ, హీరోగా కూడా సక్సెస్ అవుతూ, చిరంజీవి గారు లాంటి వారితో మీలాంటి వారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏ సబ్జెక్ట్తో చేస్తారు? ఇంతవరకు తను ఎక్స్ప్లోర్ చేయని కాన్సెప్ట్ డెఫినెట్లీ అండి. అంటే తను చిరంజీవి గారు ఇంతవరకు టచ్ చేయని కాన్సెప్ట్లో చాలా కొత్తదనంగా, చాలా కొత్తగా చేస్తాను. అదేంటని చెప్పిన ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉందండి. నా రోల్ మోడల్ కాబట్టి తను ఏ ఏజ్ అయినా సరే ఆ ఏజ్లో తనతో ఆ స్పెషల్ స్టోరీతోని చెయ్యాలి అని చెప్పి ఉంది డెఫినెట్లీ. ఓకే,
సో చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడో పడింది. ఎప్పుడో పడింది డెఫినెట్లీ మూవీస్ గురించి తెలిసినప్పుడే పడింది. నెక్స్ట్ మీరు చేయబోయే అతి త్వరలో రాబోయే ప్రాజెక్ట్ ఏంటి? కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేనండి. ఇప్పుడు మీరు డైరెక్టర్గా సెటిల్ అవుతారా, రైటర్గా సెటిల్ అవుతారా, హీరోగా సెటిల్ అవుతారా? మరి చాలా ఉన్నాయి, మీరు ఏది ఫస్ట్ చాయిస్ ఏది? లైట్ బాయ్ అయినా పర్లేదండి నాకు, ఎందుకంటే ఫిలిం సెట్ ఈజ్ సంథింగ్ ఐ ఫీల్ హ్యాపీ టు బీ దేర్ అన్నట్టు. ఈ మూవీతో ఇంకా నాకు హ్యాపీనెస్ వచ్చింది. నేను సిక్ అయినా ఏదైనా ఆ సెట్లో ఉంటే చాలా సంతోషంగా అనిపించింది ఫర్ వాట్ ఎవర్ ద రీజన్. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిలిం, ఆబ్వియస్లీ డైరెక్షన్ అనేది నాకు చాలా ఇదండి ఫస్ట్ నుంచి. ఎందుకంటే యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అంటే నువ్వు చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పగలుగుతావు. యాక్టర్ ఈజ్ డిఫరెంట్ థింగ్ 100%. కాకపోతే నువ్వు నిన్ను డైరెక్ట్ చేసే వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నావు అలా యాక్ట్ చేసి చూపించాలి. బట్ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసింగ్ అనేది నేను ఇప్పుడు చాలా బాగా రిస్క్ కదా. ప్రొడ్యూసింగ్ అంటే 2 డిఫరెంట్ థింగ్స్ అండి. ఫైనాన్స్ చేసేది వేరు, ప్రొడ్యూస్ చేసేది వేరు. ఫైనాన్షియర్స్ డబ్బులు పెట్టేవాళ్ళు ఫైనాన్షియర్స్, ప్రొడ్యూస్ చేసేవాడు ఎంటైర్ సినిమాని నడిపించేవాడు. సో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. మనం ఏమనుకుంటాం ప్రొడ్యూసర్ అనగానే డబ్బులు పెట్టేస్తాడేమో, కాదు. ప్రొడ్యూసర్ అనేవాడు స్క్రాచ్ నుంచి లాస్ట్ దాకా ఫిల్మ్ని దగ్గర ఒక జత చేర్చి చేయించేవాడు. వాడేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. నాట్ నెసెసరీలీ ప్రొడ్యూసర్ ఈజ్ ఫినాన్షియర్. సో అట్లా. ఓకే, సో అన్ని రిస్కులు పట్టుకొని వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. ఫస్ట్ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అసలు మీ ఓవరాల్ క్రూకి మీరు ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి, ఈ మూవీని మీరు చూసేసి ఉన్నారు, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చేసినట్లు అనిపించిందా? నేను క్రూ మొత్తాన్ని కూడా ఫిల్మ్ చూపించలేనండి. లేదు, మీ క్రూ అంతా ఇంత కష్టపడి చేశారు, మీరు ఆల్రెడీ మూవీ ఎలా ఉందో మీరు చూసారు కదా, ఏమనిపించింది? మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్గా వచ్చింది అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ మీకు కలిగిందా? డెఫినెట్లీ ఉంది. యాజ్ ఐ సెడ్ ఇంప్రూవైజేషన్ అనేది ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. అది కామన్ పాయింట్. మీరు ఇప్పుడు ఇంకా ఎంతసేపు మనం ఆడియన్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మీకు ఏమనిపించింది? అనిపించదు. కాకపోతే నేను చెప్పేది క్రూకి నేను వచ్చే యూఎస్ నుంచి ఇండియాకి వచ్చే ముందు ప్రైవేట్ స్క్రీనింగ్ పెట్టి చూపించాను. దే ఆర్ వెరీ హ్యాపీ. దే సెడ్ కొత్తవాడివి చేస్తున్నావు, ప్రొడ్యూస్ చేస్తున్నావు ఎక్స్పీరియన్స్ లేకుండా, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికంటే చాలా బాగుందని అందరూ చెప్పారు. దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. ఓకే, అసలే ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా మూవీస్ రిలీజ్ చేయడం, పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంత క్రేజ్లో ఉంది ఇండస్ట్రీ. సో మీ మూవీ ఎలాంటి క్రేజ్ను సంపాదించుకుంటుంది అనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేస్తున్నారు ఫస్ట్ మూవీ, ఇది చాలా బిగ్ ఎక్స్పెరిమెంట్. అవును, ట్రూ అండి. నేను డెఫినెట్లీ నేను ఐఎమ్ న్యూ కమ్మర్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజెస్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఐ నీడ్ సపోర్ట్. రీసెంట్గా అది కొంచెం గ్లిచ్ చూశానండి. ఎవ్రీబడి ఈజ్ లైక్, నేను ఇదివరకు పెద్ద యాక్టివ్ ఉండను, సో చూస్తే ఏంటంటే అందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ చాలా పోస్టులు పెడతా ఉంటే చాలా సపోర్ట్ చేస్తారు కదా అనుకునేవాడిని. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ లైక్ కమర్షియల్ అండి. యూ హ్యావ్ టు పే దెమ్ టు గెట్ యువర్ పోస్ట్. సో మాలాంటి కొత్త వాళ్ళు ఇంకా రావాలి అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ డెఫినెట్లీ కావాలి. వస్తేనే టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో అందరి సపోర్ట్ కావాలి. ఎవ్రీబడి షేర్ ద ఫిలిం. అట్లీస్ట్ ట్రోల్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, అటెంప్ట్కి ఫస్ట్ టైం చేసిన అటెంప్ట్కి మీరు కొద్దిగా పుష్ ఇస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తాను. అసలు ఇప్పుడు ట్రోలింగ్స్తోనే బాగా పాపులారిటీ వస్తుంది. సో సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది, అది దేనికైనా కానీ. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నంత విస్తృతంగా ఏది లేదు. మనం ప్రపంచాన్ని చుట్టాలి అంటే ఒక చిన్న రీల్ చాలు, 15 seconds రీల్ సరిపోతుంది. మరి మీ నేటివ్ ప్లేస్, మీ ఆడియన్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఏంటి మీరు ఇచ్చే గిఫ్ట్? ఇదేనా? 100% అండి. నేను నిన్నే వచ్చాను హైదరాబాద్కి, నిన్న మా ఊర్లోనే ఉంటే దే ఫెలిసిటేటెడ్ మీ. దే వర్ వెరీ ప్రౌడ్ అండి అందరూ. అంటే మన ఊరు నుంచి ఇట్లా చేశారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది వచ్చి కలిశారు, అప్రిషియేట్ చేశారు. ఐ ఫీల్ట్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు తెలుగు వెర్షన్ కూడా ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారా? నేనే వెయిట్ చేస్తున్నాను. మన తెలుగు వాళ్ళు ఇంకెంతగా వెయిట్ చేస్తారు? డెఫినెట్లీ సూన్ అండి, నేను తొందరలోనే అది చేయిస్తాను. ఓకే, మరి మొత్తం వరల్డ్ వైడ్ ఆడియన్స్కి ఏం చెప్తారు? స్పెషల్గా మన తెలుగు ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? డోంట్ మిస్ ద డిజర్వింగ్. October 1st వస్తుంది. ఇంగ్లీష్లో చూసేవాళ్ళు October 1st అమెజాన్లో మిస్ అవ్వకండి, చూడండి. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్.
న్యూ ఎక్స్పెరిమెంట్, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఫిలింలో, అస్సలు మిస్ అవ్వకండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. తెలుగు పీపుల్ ఫస్ట్ ఎవర్ అటెంప్ట్ మనలో వాడు ఒకడు వచ్చి చేశాడనే దాంతో చూడండి ఒకసారి. చూస్తే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందులో ఉన్న మెసేజ్ కానీ హారర్ ఎలిమెంట్స్, ప్లీజ్ సపోర్ట్. సూపర్ అండి.